శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు: సర్వదేహములందు ఆత్మను గూడియుండు పరమాత్మను గాంచువాడు మరియు నాశవంతమైన దేహమునందలి ఆత్మ పరమాత్మ లిరువురిని ఎన్నడును నశింపనివారుగా తెలుసుకొనగలిగిన వాడు యథార్థ దృష్టిని కలిగినవాడు అని శ్రీకృష్ణుడు పలికెను. దేహము, దేహ యజమాని అయిన ఆత్మ యొక్క మిత్రుడు అనేడి మూడు విషయములను సత్సంగత్యముచే దర్శింపగలిగిన వాడు యథార్థముగా జ్ఞానవంతుడు. ఆధ్యాత్మిక విషయముల యథార్థ జ్ఞానము కలిగిన వాని సాంగత్యము లేకుండా ఆ మూడు విషయములను ఎవ్వరునూ దర్శింపలేరు. అట్టి జ్ఞానవంతుల సాంగత్యము లేనివారు అజ్ఞానులు అని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: వారు కేవలము దేహమునే గాంచుచు దేహము నశించిన పిమ్మట సర్వము ముగియునని తలతురు. కానీ వాస్తవమునకు అట్టి భావన సరి అయినది కాదు. దేహము నశించిన పిమ్మట ఆత్మ పరమాత్మ ఇరువురును నిలిచిహిందురు. అంతేగాక వారు అనంతముగా పలు విధములైన స్థావర జంగమ రూపములలో తమ అస్తిత్వమును కొనసాగింతురు. జీవాత్మ దేహమునకు యజమాని అయినందున పరమేశ్వర అను పదమునకు కొన్నిసార్లు జీవాత్మగా అర్థము చెప్పబడుచుండును. అట్టి ఆత్మ దేహము నశించిన పిమ్మట వేరొక దేహమును పొందుచుండును. ఈ విధముగా ఆత్మ దేహమునకు యజమానిగా తెలియబడుచుండును. కానీ కొందరు పరమేశ్వర అను పదమునకు పరమాత్ముడని అర్థం చెప్పుదురు. ఈ రెండు భావములందును ఆత్మ మరియు పరమాత్మలు శాశ్వతముగా నిలుచువారే, వారెన్నడను నశింపరు. ఈ విధముగా ఆత్మ పరమాత్మలను దర్శించువాడు జరుగుతున్న దానిని యథార్థముగా తెలుసుకొనగలడు అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: సర్వత్రా ప్రతిజీవి యందును సమముగా నిలుచియుండు పరమాత్మను దర్శించువాడు తన మనస్సుచే తనను తాను హీనపరచుకొనడు. ఆ విధముగా అతడు పరమగతిని పొందగలడు అని శ్రీకృష్ణుడు తెలిపెను. జీవుడు భౌతిక స్థితిని అంగీకరించుట వలన తన యథార్థ ఆధ్యాత్మిక స్థితిని భిన్నముగా నిలిచియుండును. కానీ దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన పరమాత్మ రూపమున సర్వత్రా నిలిచియున్నాడని అతడు అవగాహనం చేసుకొనినచో, అనగా అతడు ప్రతి జీవియందును ఆ భగవానుని దర్శింపగలిగినచో, తన విధ్వంసక మనః ప్రవృత్తిచే తనను తాను హీనపరచుకొనక క్రమముగా ఆధ్యాత్మిక జగము వైపునకు పురోగమించును. సాధారణముగా మనస్సు ఇంద్రియ ప్రీతి కార్యములకు అలవాటు పడియుండును. కాని దానిని పరమాత్మ వైపునకు మళ్లించినచో మనుజుడు ఆధ్యాత్మిక అవగాహనలో పురోగతిని పొందగలడు అని శ్రీకృష్ణుడు పలికెను. భౌతిక ప్రకృతిచే సృష్టింపబడిన దేహము చేతనే సర్వకార్యములు ఉనరింపబడును మరియు తాను అకర్తననియు గాంచగలిగిన వాడు యథార్థ దృష్టి కలిగినట్టివాడు అని శ్రీకృష్ణుడు తెలిపెను.
శ్రీకృష్ణుడు ఇలా అంటాడు అర్జునునితో, ఈ దేహము పరమాత్ముని నిర్దేశములో భౌతిక ప్రకృతిచే తయారు చేయబడును. అట్టి దేహ పరమగు సమస్త కార్యములకు ఆత్మకర్త కాదు. దేహస్థితి కారణముననే చేయవలసిన కార్యములన్నీయును మనుషునిచే బలవంతముగా చేయించుచున్నవి అని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, అట్టి కార్యములు సుఖము కొరకైనను లేదా దుఃఖము కొరకైనను సరియే, కాని వాస్తవమునకు ఆత్మ అట్టి సర్వదేహ కార్యములకు పరమైనది. జీవుని పూర్వపు కోరికలను అనుసరించి అతనికి దేహమొసగబడుచుండును అని శ్రీకృష్ణుడు తెలిపెను. కోరికలను తీర్చుకొనుటకు ఒసగబడిన దేహముతో జీవుడు ఆ కోరికలను అనుసరించి వర్తించుచుండును. అనగా ఈ దేహము జీవుడు తన కోరికలను పూర్ణము చేసుకొనుటకు భగవానునిచే రూపొందింపబడిన యంత్రము వంటిది. అట్టి కోరికల కారణము చేతనే మనుషుడు సుఖదుఖములను అనుభవించుటకు కొరకై వివిధ పరిస్థితుల యందు ఉంచబడును. ఇట్టి ఆధ్యాత్మిక దృష్టి అభివృద్ధి నొందినంతనే మనుషుడు తనను తాను దేహ కార్యముల నుండి అన్యముగా గాంచును. అట్టి ఆధ్యాత్మిక దృష్టి కలిగిన వాడే నిజమైన ద్రష్టి అని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, బుద్ధిమంతుడైన వాడు భిన్న దేహముల కారణముగా భిన్న వ్యక్తిత్వములను దర్శించుటను విరమించి జీవులు ఏ విధముగా సర్వత్రా విస్తరించిరో గాంచినప్పుడు బ్రహ్మభావమును పొందుదురని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, జీవుల వివిధ కోరికల అనుసరించియే వారి వివిధ దేహములు సృష్టించబడును. వాస్తవమునకు ఆ దేహములన్నీయు ఆత్మకు సంబంధించినవి కావనియు దర్శించగలిగినప్పుడే మనుషుడు నిజ దృష్టి కలిగినవాడు అగును. భౌతిక దృష్టిలో కొందరు జీవులు దేవతారూపమున, కొందరు మానవ రూపమున, మరికొందరు శునక మర్జలాది రూపమున గోచరింతురు. ఇట్టి దృష్టి భౌతికమే గాని వాస్తవ దృష్టి కాదు అని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ఈ భేదభావమునకు జీవితపు భౌతిక భావనయే కారణము, కాని వాస్తవమునకు దేహము నశించిన పిమ్మట మిగులునది ఆత్మ ఒక్కటియే. ఆ ఆత్మయే భౌతిక ప్రకృతి సంపర్కం వలన వివిధ దేహములను పొందుచుండును అని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు, ఈ విషయములను గాంచగలిగిన వాడు ఆధ్యాత్మిక దృష్టిని జడగలడు. ఆధ్యాత్మిక దృష్టిని చేరగలడు. ఈ విధముగా మనిషి మృగము, పెద్ద, చిన్న మొదలగు భేదముల నుండి ముక్తుడై చైతన్యమును శుద్ధిపరచుకునినవాడు తన ఆధ్యాత్మిక వ్యక్తిత్వమున కృష్ణభక్తి భావమును పెంపొందించుకొనగలడు. అట్టి భక్తుడు ఏ విధముగా సర్వమును గాంచునో తరువాత అర్థమగును అని శ్రీకృష్ణుడు తెలిపెను.
శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, నిత్య దృష్టి కలిగిన వారు అవ్యయమైన ఆత్మను దివ్యమైనదిగను, నిత్యమైనదిగను, నిత్యమైన దానిగను, త్రిగుణ తీతమైనదిగను దర్శింతురు. ఓ అర్జున, అట్టి ఆత్మ దేహముతో సంపర్కము కలిగియున్నను కర్మనునరింపదు మరియు బద్ధము కాదు అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు అర్జునునితో, సర్వత్ర వ్యాపించియున్నను సూక్ష్మత్వ కారణముగా ఆకాశము దేనితోనూ కలిగినట్లు బ్రహ్మభావనములో నిలిచిన ఆత్మ దేహమునందు నిలిచియున్నను దేహముతో కలియదు అని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ఓ భరతవంశీయుడా, ఒక్కడైన సూర్యుడు లోకమునంతటిని ప్రకాశింపజేయునట్లు దేహమునందలి ఆత్మ సమస్త దేహమును చైతన్యముతో ప్రకాశింపజేయును అని శ్రీకృష్ణుడు తెలిపెను. వాయువు అనునది జలము, బురద, మలము వంటి దేనియందు ప్రవేశించినను దేనితోనూ కలియదు అని శ్రీకృష్ణుడు తెలిపెను. అదే విధముగా జీవుడు తన సూక్ష్మత్వ కారణముగా వివిధ దేహములందు నిలిచినను వాటికి పరుడైయుండును. చైతన్యమునకు సంబంధించిన సిద్ధాంతములు ఎక్కువ కలవు. అట్టి చైతన్యమునకు భగవద్గీత యందు ఇచ్చట సూర్యుడు మరియు సూర్యకాంతి యొక్క ఉపమానమొసగబడినది. సూర్యుడు ఒక్కచోటనే నిలిచియుండి సమస్త విశ్వమును ప్రకాశింపజేసినట్లు దేహమునందలి హృదయములలో నిలిచియున్నట్టి అను ఆత్మ చైతన్యముచే దేహమంతటిని ప్రకాశింపజేయుచున్నది అని శ్రీకృష్ణుడు తెలిపెను. దేహము నుండి అది విడలిపోయినంతనే చైతన్యము సైతం విడలిపోవును. అనగా ఆత్మలేని దేహము చైతన్యరహితమగును. తెలివిగలిగిన ఎవరికైనను ఇది సులభ గ్రాహ్యము. ఉదాహరణకు అదే విధముగా చైతన్యమును ప్రహ్లాదుడు భౌతిక పదార్థ సమ్మేళనముచే కాదని ఉదాహరణములు ఆత్మ యొక్క లక్షణమని తెలుపబడుచున్నది. కొని తెచ్చుకొనుట జీవుని ఈ చైతన్యము భగవానుని దివ్య చైతన్యముచే మిగుల కఠినమైనదనియు గుణరీతిగానే సమానముగాని దివ్యమైనది కాదు. ఎవరేని మనుషుడు ఏలయనా జీవుని చైతన్యము దేహమునకే శ్రీకృష్ణునితో గల పరిమితమై ఉండి అతడు అన్య దేహములను తెలియకుండా కారణమని కాని కృష్ణ భక్తి రసభావితుడు ఆత్మకు స్నేహితునిగా వర్తించుచు సమస్త భౌతిక శ్లేషము నుండి మాత్రము దేహమును మానవ సమాజమునకు దివ్య చైతన్యము మరియు వ్యక్తిగత చైతన్యము లాభము కాగలము. భక్తుడైన వాడు ఆ విధముగా శ్రీకృష్ణ భగవానుని ఇలా పలికెను, భక్తియుత సేవయందు నెలకొని యుండును. దేహము ఈ విధముగా ప్రతి దానిని తన కొరకు దేహము నెరిగిన క్షేత్రజ్ఞునకు నడుమగల సేవయందు నియుక్తుడైయుండు భక్తుల దృష్టితో శ్రీకృష్ణుడు దర్శించి దయాళుడు ప్రకృతి బంధము నుండి దయాళుడైన ఇండునో మనము సులభంగా ఊహించవచ్చు. నిరగలిగిన వారు అట్టి వారు దేహత్యాగానంతరము దివ్యలోకమును నిక్కముగా చేరుదురు అని శ్రీకృష్ణుడు తెలిపెను. సారాంశం ఏమనగా తాత్కాలిక ప్రదర్శనమైన యజమాని అయిన సర్వమును హరించు కాలరూపము నేడి మూడు చతుర్భుజ విష్ణుముల చేతనే మనుషుడు తెలుసుకొనవలెనని ఈ వ్యక్తీకరణలు శ్రీకృష్ణుడే మూలము. అంతేగాని భగవద్గీత అయిన విశ్వరూపము లేదా విశ్వావంతుడైన ప్రకటనము కాలేదు. తొలుత
సజ్జన సాంగత్యమును పొంది సర్వరూపములకు మూలమై శ్రీకృష్ణ ఉన్నాడు. భగవానుని కనుకనే గూర్చి విష్ణు శ్రవణము చేయవలెను. తత్వములు వేలాదిగా నున్నను తద్వారా భక్తునకు అతడు ఆది క్రమముగా రూపము ఆత్మ ద్విభుజ వికాసము పొందగలడు. శ్యామసుందర రూపం తప్ప మనుషుడు అతని ఏ రూపము గురువును కూడా స్వీకరించినచో ముఖ్యమైనది ఆత్మ కాదు. భక్తి మరియు మరియు ప్రేమతో శ్రీకృష్ణుని అనాత్మల శ్యామసుందర రూపమునకు గల వ్యత్యాసమును ఆకర్షితులైన వారు అతని హృదయమునందు తెలియగలుగును. నిత్యము గాంచునుచు అది అన్యమును అంతటా గాంచకుందురని బ్రహ్మ సంహిత ఆధ్యాత్మిక యందు భౌతిక తెలుపబడినది. కనుక సోపానము శ్రీకృష్ణుని రూపమే కాగలదు. ప్రధానమైనది జీవితపు మరియు భౌతిక భావన దివ్యమైనదను. నుండి ఈ ఏకాదశ ముక్తులు అధ్యాయపు కావలసినదిగా సారాంశమును శిష్యులకు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక అవగాహనము గురువు చేసుకొనవలసినది తన వివిధ ఉన్నది. ఉపదేశముల ద్వారా బోధనలను ఇంతటితో ఈ 11వ అధ్యాయం కావించును. సమాప్తం. శ్రీమద్ భగవద్గీత అని ఎందలి శ్రీకృష్ణుడు విశ్వరూపము పలికెను. అను ఏకాదశ ఈ దేహము అధ్యాయమునకు భౌతిక భక్తి పదార్థమనియు వేదాంతాభ్యాస మరియు భాష్యము సమాప్తం. 24 తత్వములచే 11వ అధ్యాయం ఇంతటితో సమాప్తం. విశ్లేషణీయమై ద్వాదశాధ్యాయం అనగా గ్రహింపవచ్చును. 12వ అధ్యాయం భక్తి యోగం. ఈ దేహము స్థూల వ్యక్తీకరణము అర్జున కాగా ఉవాచ. మనస్సు మరియు దాని ప్రభావము శ్లోకం. సూక్ష్మ వ్యక్తీకరణములు. ఈ ఏవం రెండింటికి తతత నడుమగల యుక్తాయే అంతః ప్రక్రియే భక్తాస్తవ్యం జీవలక్షణములు పర్యుపాసతే అని శ్రీకృష్ణుడు యో చాపక్షర పలికెను. మవ్యక్తం తేషాం కే యోగ విత్తమాహ. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, తాత్విక వేషనము అర్జునుడు అన్నియును ప్రశ్నించెను, జ్ఞానమని నేను నీ భక్తియుత ప్రకటించుచున్నాను. సేవలో సదా వీటికి అవ్యమైనది యుక్తముగా ఏదైనను నియుక్తులైన అజ్ఞానమే. వారు మరియు అవ్యక్త నిరాకార బ్రహ్మమును ధ్యానించువారు గర్వరాహిత్యం, ఇరువురిలో ఎవరు అహింస, మిగులు సహనం, పరిపూర్ణులని భావింపబడదు. సరళత్వం, ప్రామాణిక గురువు నాశ్రయించుట, భావం శుచిత్వం, సాకార స్థిరత్వం, నిఖార విశ్వరూపముల గూర్చియు ఆత్మనిగ్రహం, పలు రకములైన భక్తులు ఇంద్రియ మరియు నిగ్రహం, యోగులు గూర్చియు పరిత్యాగం, శ్రీకృష్ణ భగవానుడు ఇంతవరకు విద్యాహంకారం, వివరించెను. రాహిత్యం, సాధారణముగా జన్మ, మృతు, ఆధ్యాత్మికులు జరా, సాకారవాదులు వ్యాధుల మరియు దోషమును నిరాకారవాదులను గుర్తించుట, రెండు తరగతులుగా ఆసక్తి, విభజింపబడి ఉండును. గృహాదుల బంధము నుండి రూపమునందు అనురక్తులైన విముక్తి, భక్తులు తన సంపూర్ణ శక్తిని సుఖదుఃఖ సమయమునందు వినియోగించి సమభావనము శ్రీకృష్ణ భగవానుని భక్తి నా యందు సేవలో నియుక్తులై నిత్యమగు యుండును. అనన్యమైన కానీ భక్తి, నిరాకారవాది అయిన వాడు ఏకాంతవాస శ్రీకృష్ణుని కోరిక, ప్రత్యక్ష సేవలో సామాన్య జనుల నిలోక అవ్యక్త నిరాకార సహవాసమునందు బ్రహ్మ ధ్యానమునందు అనాసక్తి, నిమగ్నులై ఆధ్యాత్మిక ఆత్మ జ్ఞానపు ప్రాముఖ్యమును పరతత్వానుభూతికి అంగీకరించుట గల పలు విధములైన పద్ధతులలో భక్తి యోగం శ్రీకృష్ణుడు అత్యంత ఉత్కృష్టమైనదని ఈ అధ్యాయమున మనకు అవగతం కాగలదు. ఇలా అంటాడు, శ్రీకృష్ణ భగవానుని పంచమహాభూతములు, సన్నిహిత విద్యాహంకారము, చర్యమును వాంఛించినచో అవ్యక్తము, మనుజుడు ఆ దేవదేవుని దశేంద్రియములు, భక్తియుత సేవను తప్పగా మనస్సు, స్వీకరింపవలసి ఉన్నది. 5 ఇంద్రియార్థములు, భక్తి యోగం కోరిక, ద్వారా దేవదేవుని ద్వేషము, ప్రత్యక్షముగా సుఖము, సేవించువారు దుఃఖము, సాకారవాదులు, నిరాకార జీవలక్షణములు, బ్రహ్మ ధ్యానమునందు విశ్వాసము నియుక్తులైన అనునవి వారు. సంగ్రహముగా నిరాకారవాదులు ఈ ఇరువురిలో ఎవరిది కురుక్షేత్రముగా ఉత్తమ స్థితి అని అర్జునుడు ప్రశ్నించుచున్నాడు. దాని అంతః ప్రక్రియలగును అని పరతత్వానుభూతికి భావించుచున్నవి పలు మార్గములున్నను శ్రీకృష్ణుడు తన భక్తియుక్త పలికెను. సేవ ఆ మార్గములన్నింటి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, అత్యంత ఘనమైనదని క్షేత్రము, శ్రీకృష్ణ భగవానుడు ఈ క్షేత్రజ్ఞులను అధ్యాయమున గూర్చి వివరించుచున్నాడు. ఆ జ్ఞానము ఈ భక్తి పలువురు యోగము అత్యంత ఋషులచే ప్రత్యక్ష మార్గమే వివిధ వేద కాక గ్రంథములందు దేవదేవుని వర్ణింపబడినది. సహచర్యమును అట్టి పొందుటకు జ్ఞానము సులభమైన విశేషముగా విధానమై వేదాంత సూత్రములందు కార్యకారణములతో జీవుడు ఆధ్యాత్మిక బద్ధముగా స్ఫులింగమే ప్రకటించబడినది గాని దేహము కాదనియు అని మరియు శ్రీకృష్ణుడు పరతత్వము తెలిపాడు. ఆధ్యాత్మిక సంపూర్ణతత్వము అనియు క్షేత్రమును అది శ్రీకృష్ణ భగవానుడు నిర్మింపబడిన భగవద్గీత విధానమును యొక్క దాని యందలి ద్వితీయాధ్యాయమున మార్పులను వివరించుచున్నాడు. దేని అట్టి నుండి జీవుడు అది ఉద్భవించిన సంపూర్ణతత్వపు అంశయైన విషయమును కారణముగా తన మరియు అతని శ్రద్ధనంతను ప్రభావములను గూర్చిన సంపూర్ణతత్వము వైపునకే సంక్షేప మరలింపవలెనని వర్ణనను సప్తమాధ్యాయమున భగవానుడు పలికను. అని శ్రీకృష్ణుడు తెలిపెను. మరణ సమయమున శ్రీకృష్ణ భగవానుని శ్రీకృష్ణుడు స్మరించు ఇలా మనుషుడే శీఘ్రమే కర్మక్షేత్రము ఆధ్యాత్మిక మరియు లోకమునకు కర్మక్షేత్రపు కృష్ణలోకము జ్ఞానమైన చేరగలడని అష్టమాధ్యాయమున సహజ తెలుపబడినది. స్థితిని శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట వర్ణించుచున్నాడు. ఏ తనను విధముగా గూర్చి ఈ సదా దేహము అంతరమున నిర్మించబడుచున్నది, ఏ మూలకములచే ఇది ఏర్పడుచున్నది, తలసేని ఎవరి మనుషులు నియామకమున యోగులందరిలోనూ
నియామకమున ఇది పూర్ణతముడు పనిచేయుచున్నది. దీని అందరి షష్ఠాధ్యాయము మార్పులు అంతమున ఎట్లు శ్రీకృష్ణుడు జరుగుతున్నవి? స్పష్టముగా పలికి ఉన్నాడు. ఆ మార్పులు ఎచ్చట నుండి అనగా కలుగుతున్నవి? శ్రీకృష్ణుని రూపమునందే అట్టి మార్పులకు కారణం సర్వులు మరియు అనురక్తిని హేతువు కలిగి లేని ఉండవలెననుట ఆత్మ యొక్క అన్ని అధ్యాయముల పరమగమ్యమేదే సారాంశమై ఉన్నది. అదియే అని అత్యున్నత శ్రీకృష్ణుడు అధ్యాయ పలికను. ఆధ్యాత్మిక అనుభవమై శ్రీకృష్ణుడు ఉన్నది. ఇలా అంటాడు, అయినను ఆత్మ యొక్క నిజ శ్రీకృష్ణుని రూపమేది రూపమునందు అనేటి అనురక్తులు విషయములను కాని వారు ప్రతి ఒక్కరూ కొందరు తెలుసుకొనవలసినది. ఆ అంతేగాక రీతి రూపమునందు జీవాత్మనకు దృఢముగా పరమాత్మకు నమ్మగల అనాసక్తులైన భేదము వారు తమ వారి గీతా ప్రభావములను సామర్థ్యములను అభ్యాసములందును కూడా మనుషుడు ఎరగవలెను. గీతా అభ్యాసములందును వారు అందులకు జనులను శ్రీకృష్ణ కృష్ణుని నుండి భగవానుడు మరలించి ప్రత్యక్షముగా ఉపదేశించెను. వారి భక్తిని నిరాకార బ్రహ్మజ్యోతిలో ఈ నిలుస్తున్నట్లు భగవద్గీతను అవగతము చేసుకొనిన చేయగోరుదురు. చాలును అని శ్రీకృష్ణుడు పలికెను. పరతత్వం యొక్క అంతటా అవ్యక్తమును సర్వము మరియు స్పష్టముగా కాగలవు. ఇంద్రియాతీతమును అగు నిరాకార రూపమును ధ్యానించుటకే శ్రీకృష్ణుడు వారు ఇలా అంటాడు, ప్రాధాన్యం నొసగుదురు. ఓ భరతవంశీయుడా, అనగా సర్వదేహములందును వాస్తవమునకు నేను ఆధ్యాత్మికులలో కూడా 2 తరగతులను క్షేత్రజ్ఞుడనని కలరు. నీవు తెలుసుకొనుము. ఏ విధానము దేహమును మరియు దాని నెరిగిన సులభతరము మరియు క్షేత్రజ్ఞుని ఏ తరగతి వారు అవగాహన అత్యంత చేసుకొనుటయే ప్రశ్నను జ్ఞానమని అర్జునుడు ఇప్పుడు తెలుపుచున్నాను. పరిష్కరింప యత్నిస్తున్నాడు. అనగా శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణుని ఇలా రూపమందు పలికెను, ఓ కౌంతేయ, అనురక్తుడై ఉన్నందున ఈ తన దేహము పరిస్థితిని క్షేత్రమనియు అర్జునుడు మరియు ఈ తెలుసుకొనగోరుచున్నాడు. దేహము నెరిగిన వాడు అతను ఎన్నడూను క్షేత్రజ్ఞుడనియు నిరాకార పిలువబడును బ్రహ్మమునందు అని అనురక్తుడు కాలేదు. శ్రీకృష్ణుడు తెలిపెను. కనుక తన స్థితి సురక్షితమైనదో కాదో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, కోరుచున్నాడు. వాస్తవమునకు భౌతిక జగమునందు కాని సాంఘిక ఆధ్యాత్మిక కుటుంబ జగమునందు ధర్మ కాని పరిస్థితుల రీత్యా నిరాకార రూపము లేదా ఇతర జ్ఞానమునకు ఒక ఆటంకముల సమస్య కారణముగా వంటిది. మనుషుడు కృష్ణ చైతన్య పరతత్వము నిరాకార భావము కార్యములందు ఎవ్వరికి సహానుభూతిని పూర్ణముగా సాధ్యము కాదు. చూప సమర్థుడు కనుకనే కాకపోవచ్చును. అట్టి అట్టి కాల కార్యములలో ప్రత్యక్షముగా కాల పాల్గొనినచో వ్యయముచే ఏమీ కుటుంబ ప్రయోజనము సభ్యుల నుండి నిషేధములు అర్జునుడు లేదా ఇతర కష్టములు పలకగోరుచున్నాడు. ప్రాప్తించవచ్చును. అటువంటి ఇతర కష్టము కలిగిన వాడు రూపములన్నింటినీ తన కర్మల ద్వారా అవగతము పోగైన ధనమును ఏదేని ఒక చేసుకొనగలుగుటయే మంచి కార్యమునకై గాక తన ఉపయోగించవచ్చునని కృష్ణ ప్రేమయందు కలతయు శ్రీకృష్ణుడు సంభవించినందున శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుని ఇలా రూపమునందే అనురక్తమగుట దేవదేవుడైన పరమోత్తమమని అర్జునుడు శ్రీకృష్ణుడు ఏకాదశ ఇలా పలికెను. అధ్యాయమున దేనిని అనుభవమును తెలుసుకొని గడించి ఉన్నాడు. మునులందరూ పరమసిద్ధిని పొందిరో అర్జునుడు అట్టి జ్ఞానములో శ్రీకృష్ణ భగవానునికి చేసిన ఈ ఈ ముఖ్యమైన దివ్య జ్ఞానమును ప్రశ్న నీకిప్పుడు పరతత్వం నేను యొక్క సాకార మరలా నిరాకార తెలియజేయుదును భావములందలి భేదమును అని విశదీకరింపగలదు. శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణ భగవానుడు తిరిగి 12వ అధ్యాయంలో అర్జునునకు మరింత 2వ శ్లోకం. జ్ఞాన వికాసమును కలిగించుచున్నాడు. తాత్విక భగవాను చింతన విధానము ద్వారా మయ్యావేశ ఈ అధ్యాయమును మనోయే మాం అవగాహన మిథ్యాయుక్త చేసుకొనినచో ఉపాసతే మనుజుడు శ్రద్ధాయ శీఘ్రముగా పరమో భక్తి యోగమును శ్రద్ధాయ అవగతము పరయోపే చేసుకొనగలడు పేతాస్తే అని తెలిపెను. పరయోపేతాస్తే మే జ్ఞానాభివృద్ధిని యుక్తతమా సాధించుట మతాః. ద్వారా జీవుడు భౌతిక బంధము నుండి ముక్తుడు శ్రీకృష్ణ కాగలడని భగవానుడు పలికెను. తెలిపెను. నా స్వీరూపమునందు మనస్సును లగ్నము చేసి దివ్యమును శ్రీకృష్ణుడు ఘనమును ఇలా అంటాడు, అగు శ్రద్ధతో ఈ సదా నా జ్ఞానమందు అర్చనమునందు స్థిరముగా నిలుచుట ద్వారా మనుషుడు నియుక్తులైన నా వారు అత్యంత దివ్యత్వమును వంటి పరిపూర్ణులని నేను దివ్యత్వమును భావింతును. పొందగలడు. ఆ విధముగా ప్రతిష్ఠితుడై భావము అతడు అర్జునుని సృష్టి ప్రశ్నకు సమయమున సమాధానముగా జన్మించడు. శ్రీకృష్ణ భగవానుడు తన లేదా స్వీయ ప్రళయ రూపమును సమయమున ధ్యానించుచు వేద శ్రద్ధాభక్తులను గుడి తనను శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రద్ధాభక్తులను గూడి సంపూర్ణమైన తనను ఆధ్యాత్మిక పూజించువాడు జ్ఞానమును యోగము పొందిన పిమ్మట నందు పరిపూర్ణుడని మనుజుడు శ్రీకృష్ణ స్పష్టముగా పలుకుచున్నాడు. భగవానునితో గుణరీతి ఏకత్వమును సర్వము పొంది కృష్ణుని కొరకే జన్మ మృత్యు పరంపర నుండి వనరింపబడుచున్నందున అట్టి పొందును. కృష్ణ భక్తి భావనలో ఉన్న అంతేగాక వారికి ఎట్టి భౌతిక ఆత్మగా కర్మలను అతడెన్నడను ఉండవు. తన వ్యక్తిత్వమును కోల్పోవడు. అటువంటి కృష్ణ భక్తి కనుకనే రసభావనలో ఆధ్యాత్మిక భక్తుడు జగత్తునందలి దివ్యలోకములను చేరి సంతతమగ్నుడై యుండును. ముక్తాత్మల
శ్రీకృష్ణ భగవాను కొన్ని మార్లు అతడు జపమును సేవలో గావించును. నిలిచి కొన్ని మార్లు ఆ పరమ కృష్ణుని పురుషుని కూర్చిన శ్రవణమును పాదపద్మములనే లేదా పఠనమును కొనసాగించు. సదా కొన్ని దర్శింపగోరుతుని మార్లు కృష్ణునికై ప్రసాదమును తయారు చేయును. తెలిపెను. ఇంకొన్ని మార్లు కృష్ణుని నిమిత్తమైన శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, అవసరమైనదయే ఖరీదు ఈ చేయుటకు భౌతిక జగమునందు మనం అంగడికేగును. సంపాదించు ఇంకను జ్ఞానమంతయు శుభ్రము త్రిగుణములచే చేయుట, మలినమై భగవానుని భోజన పాత్రలను ఉండును. కడుగుట వంటి త్రిగుణములచే కార్యములను అనుసరించును. మలినం పడని జ్ఞానమే ఈ ఆధ్యాత్మిక విధముగా అతడు కృష్ణ జ్ఞానము. అట్టి దివ్యమైన పరకర్మలకు అంకితము ఆధ్యాత్మిక కాకుండా జ్ఞానమునందు క్షణకాలమును వృధా చేయడు. చిరస్థుడైనంతనే అటువంటి కర్మ సంపూర్ణముగా మనుషుడు సమాధి దేవదేవునితో యుండును. సమాన స్థాయిలో నిలుచును. 3వ శ్లోకం 4వ శ్లోకం. ఆధ్యాత్మిక 3వ జగమును శ్లోకం. గూర్చిన ఏ జ్ఞానము త్వక్షర లేనటువంటి మనిర్దేశ్యం అవ్యక్తం భౌతిక జగత్తు పరుష్యాపాసతే ముక్తి సర్వత్ర గమ వైవిధ్యమన్నది చింత్యం లేకుండా చ కూటస్థ ఆత్మరూపరహితమన మజలం ధ్రువం. రహితమగునని 4వ శ్లోకం. పలుకుదురు. కాని సన్నియం వాస్తవమునకు సన్నియమ్యేంద్రియాగ్రామం భౌతిక జగమునందు సర్వత్ర సమబుద్ధయః భౌతిక తత్వమున తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితేతమతః. వైవిధ్యమున్నట్లే ఆధ్యాత్మిక జగత్తునందు కూడా ఇంద్రియాతీతమును సర్వ వ్యాపకమును శ్రీకృష్ణుడు అచింత్యమును మార్పు రహితమును ఈ విషయమున స్థిరమును అచలమును గాగు అవ్యక్త తత్వము అజ్ఞానులైన వారే పరతత్వపు ఆధ్యాత్మిక స్థితి నిరాకార వైద్యమునకు భావనను విరుద్ధమని తలుతురు. సర్వేంద్రియ నిగ్రహము మరియు సర్వుల ఎడ తెలిపెను. సమభావన కలిగి కాని పూర్ణముగా ఉపాసించు సర్వభూత పిమ్మట హితులైన వారు సైతము అంత్యమున ఆధ్యాత్మిక జగమున నన్ను పొందుదురు. ఆధ్యాత్మిక రూపమును పొందును అని శ్రీకృష్ణుడు తెలిపాడు. భావము దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రత్యక్షముగా శ్రీకృష్ణుడు అదే ఇలా అంటాడు, గమ్యమును పరోక్ష మార్గమును సాధింప యత్నించువారు సైతము ఓ భరత అంత్యమున ఆ పరమ వంశీయుడా, గమ్యమై శ్రీకృష్ణుని బ్రహ్మముగా చేరగలరు. పిలువబడు బహుజన్మల పిదప జ్ఞాని అయిన వాడు వాసుదేవుడే ఆధారమై సర్వస్వమని తెలిసి సర్వజీవుల నన్ను శరణు వేడుచున్నాడు అనగా సంభవింపజేయును బహుజన్మల పిదప సంపూర్ణ జ్ఞానమును ప్రాప్తించినంతనే బీజ మనుషులు ప్రదానం శ్రీకృష్ణుని శరణుజొచ్చును. భావించుచున్నాను. ఈ శ్లోకమునందు తెలుపబడిన విధానము ద్వారా కృష్ణుడు తెలిపెను. మనుషుడు దేవదేవుని చేరగోరుటకు ఇంద్రియ ఇలా అంటాడు, నిగ్రహమును కలిగి సర్వులకు ఇదియే సేవను గూర్చుచు విశ్వమునందు జరుగుతున్న సర్వులకు సేవను గూర్చుచు సమస్తమునకు సర్వజీవుల హితకార్యములందు ప్రతిదియు నియుక్తుడు క్షేత్రము కావలసి ఉండును. మరియు అనగా క్షేత్రజ్ఞుని ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని దరి చేరవలసి ఉన్నదనియు వసగుబడు దేని ఎడల పూర్ణానుభవమునకు ప్రకృతి ఆత్మల ఆస్కారమే కలయిక లేదనియు గ్రహింపవచ్చు. శ్రీకృష్ణ భగవానునిచే అట్టి భగవానునికి సంపూర్ణ శరణాగతిని పొందుటకు పూర్వం మనుషులు తీవ్ర వాస్తవమునకు తపస్సు మహాతత్వము అనుసరించవలసి సమస్త ఉండును. విశ్వమునకు సర్వ కారణమై ఉన్నది జీవ హృదయస్థుడై అని జీవ హృదయస్థుడైన పరమాత్మను గాంచుటకై దర్శనము, శ్రీకృష్ణుడు ఇలా శ్రవణము, ఆస్వాదనము, ఓ కౌంతేయ, కర్మల వంటి సర్వజీవ ఇంద్రియ కర్మల నుండి మనుషుడు భౌతిక ప్రకృతి యందు జన్మించుట చేతనే ఆ సమయమునే పరమాత్ముడు సర్వత్ర కలడనేడి అవగాహన మరియు నేనే వాటికి బీజ ప్రదాతనై సత్య దర్శనమును పిమ్మట అతడు ఏ జీవిని ద్వేషింపడు. అవగాహన భావనలో అతడు అని బాహ్య తొడుగును గాక తెలిపెను. ఆత్మను వీక్షించుచుండుటచే శ్రీకృష్ణుడు మానవునికి ఇలా అంటాడు, జంతువులకు నడుమ భేదమును గాంచడు. దేవదేవుడైన కానీ శ్రీకృష్ణుడే ఇట్టి నిరాకార అనుభవ సర్వజీవులకు విధానము సామాన్యులకు ఆది అత్యంత జనకుడని కఠినమైనది. తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా ఈ భగవద్గీత విన్నవారు ఓ మహాబహుడవైన అర్జున, మీకు భౌతిక రాత్రివేళ యందు గాని సత్వరజస్తమో గుణములనేడి ఉదయం గుణములనందు తెల్లవారుజామున గాని కలిగియుండును. నిత్యుడైన జీవుడు ప్రకృతితో సంపర్కము పొందినప్పుడు ఈ గుణములచే బంధితుడగును. శ్రీకృష్ణుడు అన్ని విధాలుగా శ్రీకృష్ణుడు కాపాడును. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, కాబట్టి మీరు రోజు నిద్రపోయే ముందు గాని తెల్లవారుజామున గాని పాపరహితుడా, సత్వగుణము మిగిలిన భగవద్గీతను గుణములు కన్నను వింటే పవిత్రమైనవి హరే కృష్ణ హరే కృష్ణ నలుగుటచే కృష్ణ కృష్ణ హరే హరే ఆకాశమానమై
హరే రామ హరే రామ సర్వపాప రామ ఫలము రామ నుండి హరే హరే ముక్తిని అను ఈ మహామంత్రమును చేయును. మీరు జపించినచో ఆ ఎప్పుడు గుణమునందున్న వారు మీరు శ్రీకృష్ణ భగవానునే సుఖభావన చేరుకుందురు. చేతను జ్ఞానభావన మీరు చేతను మరుజన్మంటూ ఉండదని బద్ధులగుదురు శ్రీకృష్ణ భగవానుడే అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు. తెలిపెను. అందుకని మీరు ఆ మంత్రమును ఎప్పుడు ఈ జపించి వీడియో శ్రీకృష్ణ భగవాన్ని విన్నవారు చేరుకోగలరని మా మనవి. మీకు జై తెలిసినంతగా శ్రీకృష్ణ, జై ఈ శ్రీరామ్. జ్ఞానమును ఓం మరికొంతమందికి కృష్ణం వందే జగద్గురు. పంచోదరని మా మనవి. హరే రామ ఈ హరే రామ సనాతన రామ ధర్మాన్ని రామ హరే హరే. మీరు హరే ఇంకొంతమందికి కృష్ణ హరే కృష్ణ విస్తరింపజేయుదురని కృష్ణ మా కృష్ణ మనవి. హరే హరే. జై హరే రామ శ్రీకృష్ణ. హరే రామ 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 ఓం హరే కృష్ణం హరే. వందే జగద్గురు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే. హరే రామ కృష్ణ హరే కృష్ణ రామ హరే హరే. రామ రామ హరే హరే. హరే రామ హరే రామ హరే కృష్ణ రామ హరే రామ కృష్ణ హరే కృష్ణ హరే. కృష్ణ హరే హరే. ఈ హరే మహామంత్రము రామ హరే రామ రామ శ్రీకృష్ణుడియే రామ తెలిపెను. హరే హరే. దీనిని నిత్యము జై పఠించుము. శ్రీకృష్ణ.